యెహోవా సిక్కేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి అయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి అయ్యా రాజాని భవనములో వెయ్యి పగలు వేచియుందును రాజాని భవనములో వెయ్యి పగలు వేచియుందును పరిశుద్ధ పరచు యెహోవాదేశు ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవాదేశు ఆరాధనా నీకే రూపించు దైవము యెహోవా హోసానా ఆరాధనా నీకే రూపించు దైవము యెహోవా హోసానా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో వేయి పగలు వేచియుందును రాజాని భవనములో వేయి పగలు వేచియుందును స్తుతించి ఆరాధించును చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధించును చింతలు మరచెదను మంచిది, చాలా చక్కగా పాట పాడి దేవుని హోంపరిచినటువంటి రాజుని అలాగే యాకోబుని వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది. ఎముకలలో ఒక ఎముకగా, దేహములో సగా భాగముగా. ఎముకలలో ఒక ఎముకగా, దేహములో సగా భాగముగా. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది.
ఉండమేలని ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషును నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేవునికి అతి ప్రియముగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియముగా ఫలములతో వృద్ధి పొందుగా వేరుగా ఉన్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వేరుగా ఉన్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది మీ అవకాశం ఇచ్చిన పాస్టర్ కొందరు మంచిది మన బంధము విడదీయగలరా ఎవరైనను మరేదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే బలహీనతలయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా
దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా తెలిసినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా రాజా జగా మెరిగిన నా యేసు రాజా రాజా జగా మెరిగిన నా యేసు రాజా మన నిత్య నివాసము నా జనము ఈ ఆశ కలిగి ఉందునే సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా జనము ఈ ఆశ కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా రాజా జగా మెరిగిన నా యేసు రాజా రాజా జగా మెరిగిన నా యేసు రాజా అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగా మెరిగిన నా యేసు రాజా హల్లెలూయా బోలో యేసు మహారాజుకి అనలే చూడు ఎవరు బోలో యేసు మహారాజుకి అన్నారు. సరే మంచిది చక్కగా మరి ఈ సమయంలో ఆ సమయాన్ని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముందే మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముందే అర్థము తెలియక నీవు ఎర్తంగా బ్రతుకకు అర్థము తెలియక నీవు ఎర్తంగా బ్రతుకకు పరమాత్ముడున్నడని ప్రభు కొరకే బ్రతకమని పరమాత్ముడున్నడని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముందే పువ్వులెందుకో కాయలెందుకో ఋతువులెందుకో ఫలాలెందుకో పువ్వులెందుకో కాయలెందుకో ఋతువులెందుకో ఫలాలెందుకో
కష్టాలెందుకో ఉన్నవన్నీ నీ కోసమేనని ఉన్నవన్నీ నీ కోసమేనని గమనించి తెలుసుకో ప్రేమించి మసులుకో గమనించి తెలుసుకో ప్రేమించి మసులుకో నీ జన్మకు కారణముందే నీ జన్మకు కారణముందే మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముందే అర్థము తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు అర్థము తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు పరమాత్ముడున్నాడని ప్రభు కొరకే బ్రతకమని పరమాత్ముడున్నాడని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముందే సూర్యుడెందుకో చంద్రుడెందుకో రాత్రి ఎందుకో పగలు ఎందుకో సూర్యుడెందుకో చంద్రుడెందుకో రాత్రి ఎందుకో పగలు ఎందుకో రాత్రి పగలు దేవుడే చేసనని ఆ దేవుని పని నీవు చెయ్యాలని పగడు దేవుడే చేసనని ఆ దేవుని పని నీవు చెయ్యాలని గమనించి తెలుసుకో ప్రేమించి మసులుకో గమనించి తెలుసుకో పరమాత్మం చేరాలని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముందే అర్థము తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు అర్థము తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు పరమాత్ముడున్నాడని ప్రభు కొరకే బ్రతకమని పరమాత్ముడున్నాడని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముందే నీ జన్మకు కారణముందే ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింటి ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింటి ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి
ప్రాంగణంలోకి రావాల్సిందిగా వాళ్ళకి ఆహ్వానం తెలియజేస్తున్నాం. బయట ఉన్నారంట, ఇళ్లలో ఉన్నారంట, త్వరపడి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకుని దైవ వాక్కుపై ఆనుకుని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకుని దైవ వాక్కుపై ఆనుకుని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలకు మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలకు మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేరాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేరాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలకు మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలకు మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలకు మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలకు మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచినట్టు దేవుడు దీవించి ఆశ్రయించి మరి ఎక్కువగా స్వరాన్ని ఇచ్చి దేవుని సేవలు వాడుకున్నాను గాక. మంచిది. ఒకసారి రాజుకి హలో చెక్. మంచిది. ఓకే, ఈ మధ్యలో మీరు ఉన్నారు కదా, ఇక్కడ ప్లేస్ మీరు దారి వదలాల. ఆ చైర్స్ కానివ్వండి, ఇటు రండి, ఇటు సైడ్ రండి, ముందుకు రండి. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఇటు సైడ్ రండి. మాకు దారి వదలండి. మధ్యలో వధువరులు మరి వాళ్ళని ఆహ్వానిస్తాం కదా, ఈ మధ్యలో ఈ సైడ్ ఈ కట్ట దగ్గర నుంచి, ఈ కర్ర దగ్గర నుంచి ఇలా వదలండి. అన్నగారు మీరు ఇటు సైడ్ రండి. మంచిది. సమయంలో ఆహ్వానిస్తూ దానికంటే ముందు ఒక చిన్న పాట మన మధ్య అబ్రామయ్య గారు ఉన్నారు. వారికి ఒక
పాట అవకాశం ఇస్తున్నాను. ఆ షార్ట్ కట్ అయిన పాట పాడి దేవుని మహిమపరుస్తారు. వాళ్ళు సిద్ధపడి అక్కడ ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాం. హల్లెలూయా. పాటల బొక్కలో వాడుతున్నాము. 57లో ఉంటుంది పాట. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు నిత్యము మిమ్మలా కాపాడును. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు నిత్యము మిమ్మలా కాపాడును. నిత్యము మిమ్మలా కాపాడును. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు నిత్యము మిమ్మలా కాపాడును. నిత్యము మిమ్మలా కాపాడును. కాలమంత మీతో నుండు మరువడు మిమ్మో ఇడువడు వేసు. మీ జీవిత కాలమంత మీతో నుండు. మీ జీవిత కాలమంత మీతో నుండు. బలపరుచును మీకు ధైర్యమిచ్చును. బలపరుచును ధైర్యమిచ్చును. యేసయ్యమో నిత్యము మిమ్మలా కాపాడును. జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడు నిత్యము మిమ్మలా కాపాడును. నిత్యము మిమ్మలా కాపాడును. జీవము గల దేవుడు సర్వసత్యములో మిమ్మలా నడిపించును. నీతి మార్గముల మిమ్మలా నిలబెట్టును. సర్వసత్యములో మిమ్మలా నడిపించును. నీతి మార్గముల మిమ్మలా నిలబెట్టును. కుడి ఎడమలకు తొలగకుండా కుడి ఎడమలకు తొలగకుండా కంచెవేసి మిమ్మలా కాపాడును. కంచెవేసి మిమ్మలా కాపాడును. జీవము గల దేవుడు బలయేసు మహారాజుకి మంచిది. ఈ సమయంలో మనం వధువరులను మనం ఆహ్వానించుకుందాం. ఈ సమయంలో ఈ మధ్యలో దారి అక్కడ రండి అమ్మా. ఈ దారికి మాకు స్ట్రైట్ గా నిలబడండి. వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడి వారి గౌరవిస్తూ పాడుగాడుగా పరిశుద్ధ 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 మీరు
ప్రార్థన చేసుకుందాం. అలాగే కూర్చొని మీరందరూ కూడా చక్కగా ప్రధాన కార్యక్రమాన్ని మీరు జరిగించి ఈరోజు వివాహ కార్యక్రమంలో మేమందరము కూడా సంఘస్థులు అలాగనే ప్రభు దైవజనుల మధ్యలో సమాజం మధ్యలో పెద్దల మధ్యలో ఈ విధంగా ఈ వివాహ కార్యక్రమంలో మేమందరము పాల్గొనేటువంటి బాధ్యతను మాకు మీరు దయచేశారు. అందులో బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మా ప్రభా వధువరులుగా ఉన్న కుమారులు అనితను స్టేజ్ మీదకి కూడా తీసుకోవడం జరిగింది. స్టేజ్ ని ప్రభా అలంకరించారు. అలాగనే ప్రభా ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమం అంతట్లో ఇప్పటిదాకా నేను దినం మొదలుకొని ఇప్పటిదాకా ఏ విధంగా మీరు మా మధ్యలో ఉండి అధ్యక్షుడిగా ఉండి క్రమముగా న్యాయముగా మేము జరిగించిన విధముగా ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమం అంతటిలో కూడా వాక్యము ద్వారాను ప్రమాణాల ద్వారాను వివాహం ద్వారాను చివరి ముగింపు వరకు మా మధ్యలో మీరు అధ్యక్షుడిగా ఉండి కరెంటును వాతావరణము పిల్లలను మీ స్వాధీనంలో ఉంచుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించగలని ప్రార్థన చేస్తూ మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది, కూర్చుందాం. అందరూ కూర్చుందాం. మన మధ్య స్థానిక సేవకులు వచ్చారు. మాదరంలోనే అక్కడ స్థలం తీసుకొని మన చర్చి మరి సంఘాన్ని నడుపుతున్నాడు బొంబాయి రాజుగారు సేవకులు మరి స్టేజ్ పైకి రావాల్సిందిగా నేను ఆయన ఆహ్వానిస్తున్నాను. ఆయన వస్తున్నప్పుడు ఆహ్వానిస్తున్నాం. చాలా మరి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వివాహ సమయం మనకు ఆసన్నమైనది. వారికి కొత్త సమయం ఒక 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే దేవుని మహాజ్ఞానం ఉంది. కొన్ని మాటలు మనం వాళ్ళకి తెలియచేద్దాం. మన మధ్య పత్తిపడి గ్రామం వచ్చిన సేవకులు ఉన్నారు. వారు చక్కటి మెసేజ్ అందించాల్సిందిగా ఈ సమయాన్ని నేను ఆయనకు అప్పగిస్తున్నాను. ఫ్రెండ్స్ సార్, మన ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు మా ప్రత్యేకమైన వందనాలు. పెళ్లి కూతురు వందనాలు చెప్పకపోయి వందనాలమ్మా. ఎంతమంది అమ్మా సంతోషంగా ఉన్నారు? రైట్, అందరూ సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషం. ఇబ్రాయీయులకు రాసిన పత్రికలో మన 13వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని రాయబడింది. ఇది ఎంతో అద్భుతమైనటువంటి మాట. వివాహము అన్ని విషయాలలో ఘనమైంది. అన్ని విషయాలు అంటే భూమి మీద ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. బంగ్లాలు కట్టిస్తారు, మంచి ఉద్యోగాలు ఉన్నాయి,
పరుషులకు పలుకుబడి ఉంటుంది, ఆస్తి పరులుగా ఉంటారు, రకరకాలుగా భూమి మీద అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అయితే భూమి మీద జరుగుతున్న కార్యక్రమాలన్నిటికంటే ఈ కార్యక్రమం అనేది ఘనమైనది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఘనమైనది అంటే గొప్పది, అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే ఉన్నతమైనది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వివాహం గురించి చాలా సార్లు మీరు వినింటారు. ఎన్నో వివాహాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, అందరికి తెలుసు. కాబట్టి నేను భార్యాభర్తలకు కొన్ని విషయాలు మాత్రమే నేను తెలియజేస్తాను. నాకు ఇచ్చిన సమయము 20 నిమిషాలే కాబట్టి 20 నిమిషాలకు మనం దాటకూడదు. 20 నిమిషాల్లోపే దేవుని వాక్య సందేశాన్ని ముగిస్తాను. వివాహము అనేది ఘనముగా ఉండాలి అని అంటే వీళ్ళిద్దరే బాధ్యులు. వివాహం అనేది గొప్పగా ఉండాలి అని అంటే వీళ్ళిద్దరే బాధ్యులు. వీళ్ళిద్దరు బాగున్నప్పుడే అది ఘనమైనదిగా ఉంటుంది, గొప్పదిగా ఉంటుంది. కోట్ల రూపాయలు వివాహానికి ఖర్చు పెట్టి భార్యాభర్తలు సరిగ్గా లేకపోతే అది ప్రయోజనకరమైనది కాదు, అది సరైన వివాహం కాదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టి వివాహం చేసినా కూడా అమ్మాయి అబ్బాయి వారు సరైన క్రమశిక్షణలో నడవకపోతే ఎంత ఖర్చు చేసి వివాహం చేసినా కూడా నిష్ప్రయోజనం. అందుకని దేవుడు భార్యాభర్తలకు ఒక క్రమశిక్షణ పెట్టాడు బైబిల్లో. ఆ క్రమశిక్షణ ప్రకారంగా వివాహం చేసుకున్న దంపతులు నడుచుకున్నట్లయితే అది దేవునికి మహిమ ఉంటుంది, దంపతులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారి ఇరువురు తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు, పెద్దలు కూడా సంతోషిస్తారు, ఆనందపడతారు. కాబట్టి వివాహం అనేది ఘనంగా నిలబడాలి అంటే ఇద్దరు భార్యాభర్తలు, వివాహం చేసుకోబోతున్నటువంటి భార్యాభర్తలు క్రమశిక్షణ పాటించాల్సిందిగా ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నాడు. పెళ్లి కుమారునికి కొన్ని కట్టడలు ఉన్నాయి, పెళ్లి కుమార్తె కూడా కొన్ని కట్టడలు ఉన్నాయి. మొట్టమొదటిగా నేను పెళ్లి కుమారునికి ఒక 4 విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. మొట్టమొదటిగా వివాహం చేసుకోబోతున్నటువంటి పెళ్లి కుమారుడు మొట్టమొదటిది క్రమశిక్షణ ఏంటంటే బైబిల్ చెప్తా ఉంది, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి అని రాయబడింది. ఇది దేవుడు పెట్టినటువంటి క్రమశిక్షణ. ఎందుకు దేవుడి క్రమశిక్షణ పెట్టాడు అనంటే మనం యోహాను సువార్త 3:16లో చదువుతాము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడింది. దేవుడు 3 గుంపుల వారిని ప్రేమిస్తున్నాడు. భూమి మీద 3 గుంపుల వాళ్ళు ఉన్నారు. ఈ 3 గుంపుల వాళ్ళు ఎవరు అనంటే పిల్లల గుంపు, పురుషుల గుంపు, స్త్రీల గుంపు. ఈ 3 గుంపుల వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. 3 గుంపుల వాళ్ళు మంచోలేనా? కాదు. బైబిల్ చెప్తా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడింది. అనగా పాపులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరు ప్రేమిస్తున్నారంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునికి ఒక పేరుంది, అదేంటంటే ప్రేమ స్వరూపి అని దేవునికి ఒక పేరుంది. పెళ్లి కుమారునికి ఏముండాలంటే ప్రేమ కలిగినటువంటి పెళ్లి కుమారుడు అని అందరి నోట్ల ఆ పేరు తెచ్చుకోవాలి. నేను నీ పేరేం పేరు మర్చిపోతే కుమార్, బా ప్రేమ కుమార్, ఆ పేరు పెడితే చాలు, ప్రేమ కుమార్. కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది. భార్యను ఎన్నాళ్ళు ప్రేమించాలంటే 3 నాళ్ళు కాదు, చాలా మంది 3 నాళ్ళే ప్రేమిస్తారు, 4వ రోజుకి సినిగిపోయింది. అప్పుడే బైబిల్లో అలా లేదండి. యేసు ప్రభు
అంతము వరకు, ఆఖరి వరకు తన శిష్యులను, తన జనాంగాన్ని ప్రేమించాడు. చివరికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని కూడా గొప్పగా త్యాగం చేశాడు. కాబట్టి కుమారు గారు తన భార్యను ప్రేమించాలి. ఎంతవరకు ప్రేమించాలంటే ఆఖరి వరకు, అంతము వరకు భార్యను ప్రేమించేది నేర్చుకోవాలి. మన భారతదేశంలో రివర్స్ మాట్లాడుతున్నారు. మన భారతదేశంలో రివర్స్ ఏమిటంటే ప్రేమించమంటే కొడుతుంటారు. మరి ఎవరు నేర్పించారో నాకు తెలియదు, నేర్చుకున్నారో నాకు తెలియదు. కాబట్టి దయచేసి బైబిల్ గ్రంథాన్ని మనం పాటించాలి. దేవుడు మనకు ఏం బోధిస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని గమనించి గుర్తించి వాక్యానుసారంగా భార్యను ప్రేమించేది నేర్చుకోవాలి. రెండో విషయాన్ని తెలియజేస్తాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. రెండో విషయం ఏమిటంటే భార్యను పోషించాలా, భార్యను పోషించేది నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం ఎంతో మంది భక్తులను చూస్తున్నాం, పోషించాడు. అయితే సంఘం అనగా ఎవరు అనంటే పెళ్లి కూతురు. సంఘాన్ని పోషించినవాడు, సంఘాన్ని సంరక్షించినవాడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదివితే అక్కడ సంఘాన్ని సంరక్షించను అనే మాట రాయబడింది. అనగా దేవుడు సంఘాన్ని సంరక్షించి సంఘాన్ని పోషించాడు తన వాక్యం ద్వారా. అదే విధముగా కుమారు గారు తన భార్యను ఏం చేయాలి అంటే పోషించాలి. కొంతమంది భార్యను పోషించే శాత కాదు, భార్య తెచ్చిపెడితే తినేవాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే మీరు మంచోళ్ళే, మిమ్మల్ని అనడం లేదు. దేశంలో చాలా మంది ఉన్నారు, భార్య తెచ్చి పెడితేనే తింటారు కానీ ఇక రూపాయి సంపాదించరు చాలా మంది పురుషులు. బైబిల్ ఏం చెప్తుందంటే భార్యని పోషించాలి, భార్యను సంరక్షించాలి అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఏం కుమార్, పెళ్లి చేసుకోవడం పెద్ద సంగతి కాదు. భార్యను ఆలన పాలన చూసుకోవాలి, సంరక్షించాలి, భార్యను పోషించాలి. భర్త యొక్క బాధ్యత అది. ఇక మూడవదిగా నేను తెలియజేస్తాను, ఎందుకంటే మనకు టైం లేదు. మూడవదిగా ఏంటంటే ఆదికాండంలో మనము 2వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఏం రాయబడిందంటే, కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకోవాలి. కుమారు ఇక నుంచి ఏం చేయాలి అనంటే తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది పెళ్లి చేసుకున్నాక కూడా అమ్మ ముద్ద పెడితే తింటారంట కొంతమంది, ఇంకా లేకుంటే తిననే తినరంట. అమ్మే ముద్ద పెట్టాల, పెండ్లా ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు, అయినా కూడా అమ్మకాడే బజ్జుంటారు, కొంతమంది నాన్నకాడే బజ్జుంటారు. నాకు నాన్న అమ్మ అంటే నాకు చాలా ఇష్టమని వాళ్ళ మధ్యలో పోయి ఈయన పిల్లిలాగా పండుకుంటుంటాడు ఇట్లా. బైబిల్ అలా చెప్పట్లేదండి. ఇంకా పిల్లోడేనా కుమార్, ఇంకా పిల్లోని నువ్వు కాదు, ఇంకా పెళ్లి చేసుకున్నాక నువ్వు పెద్దోడు కాబట్టి ఎలా ఉండాలో బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి ఎవరిని హత్తుకోవాలి, భార్యను హత్తుకోవాలి, వారు ఏక శరీరము అని రాయబడింది. కాబట్టి భార్యను హత్తుకునే విషయం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన ఎవరి కోసం భూమి మీదకి వచ్చాడు అనంటే సంఘము కోసం వచ్చాడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి కుమారు గారు ఇక నుంచి తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోవాలని బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉంది. హత్తుకోవడం అంటే ఏంటి చెప్పాను కదా, ప్రేమించడము, సంరక్షించడము, ఏక శరీరముగా ఉండడము. భార్యను విడిచిపెట్టి చాలా మంది ఏకాకిలాగా తిరుగుతూ ఉంటారు. సాయంకాలం 1 గంటకు వస్తారంట కొంతమంది, రాత్రి 1 గంటకి. ఎక్కడెక్కడ తిరిగి వస్తారో తెలియదు. భార్యను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు. రాత్రి 1 గంటకి 12 గంటలకి ఇంటికాడికి వస్తారు. ఆ అమ్మ కూసోవాల కావిలి, ఆ ప్లేట్ కాడ అన్నం కాడ డేక్ష కాడ కూసోవాల. వస్తా నా అమ్మోడు వచ్చి తింటాడు అని, నన్ను చేసి పెట్టి తిడతాడు.
తింటాడని. ఈమె చేసి పెట్టింది తినడు. యాడో హోటల్లో బిర్యానీ అది ఇది, కళ్యాణ్ బిర్యానీ అది ఇది ఒక అమ్మకి తిని ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా పండుకుంటాడే తప్ప భార్య పెట్టిన అన్నం కూడా తినడు. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, దేవుడు అలా చెప్పట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే భార్యాభర్తలు మరి హత్తుకొని ఉండాలని బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తా ఉంది. ఇక 4వ విషయాన్ని చెప్తాను పురుషుని గురించి. 4వ విషయం ఏమిటంటే గమనించండి, ఐక్యత కలిగి ఉండాలి భార్యాభర్తలంటే. ఐక్యత కలిగి ఉండాలి. 5 ఏళ్ళు ఏ విధంగా అయితే ఐక్యత కలిగి ఉంటాయో ఆ రీతిగా భార్యాభర్తలు కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత అనేది చాలా అవసరం. ఈ రోజుల్లో ఏం చేస్తారంటే భార్య మాట వినకపోతే వెంటనే తల్లిదండ్రులు చెప్తారు నా భార్య మాట వినట్లేదు, అది వినట్లేదు అని. అయితే వాళ్ళ మధ్యలో అక్కడ ఏమి విడిపోతుందంటే ఐక్యత అనేది విడిపోతుంది. భార్యాభర్తలు కంపల్సరిగా ఐక్యత కలిగి ఉండాలి. మనం 133వ కీర్తన 1వ వచనములో మనం చదివితే అక్కడ ఏం రాయబడిందంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత కలిగి నివసించుట వలన ఎంత మేలు, ఎంత మనోహరం. బైబిల్లో 2 భార్యాభర్తలు ఉన్నారు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సెపీరా అనబడినటువంటి వారున్నారు. వాళ్ళిద్దరూ ఐక్యత. దేని విషయంలో ఐక్యత? పాపము చేసే విషయంలో ఐక్యత, మోసం చేసే విషయంలో ఐక్యత, అబద్ధమాడే విషయంలో ఐక్యత. దానివల్ల ఏమైనారంటే నష్టపోయారు. అయితే మనం లూకా సువార్తలో మనం 1వ అధ్యాయంలో 6-7 వచనాలు చదివితే అక్కడ 2 భార్యాభర్తలు ఉన్నారు. ఆమె పేరేమో ఎలిజబెతు, ఆ తర్వాత ఆమె భర్త పేరేమో జక్కరియా, ఆయన ప్రధాన యాజకుడు. కనుక వీళ్ళిద్దరు ఎలా ఉన్నారో ఒకసారి చదవండి దయచేసి. 6-7 వచనాలు చూడండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఎవరి ఆజ్ఞ చొప్పున? దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున. అంటే వీళ్ళిద్దరికి ఏముందంటే ఐక్యత. భార్యాభర్తల మధ్యలో ఉండాల్సింది ఏంటంటే ఐక్యత అనేది చాలా అవసరము. నష్టములో కానీ, లాభములో కానీ, అనారోగ్యములో ఉన్నా కానీ, ఆరోగ్యంగా ఉన్నా కానీ, అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో భార్యాభర్తలు ఐక్యత కలిగి ఉండాలని బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. భార్యాభర్తలను విడదీసే వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులైనటువంటి వారు భార్యాభర్తలను ఎప్పుడు కూడా విడదీయకూడదు, వారిని ఐక్యపరచాలి. కొన్ని విషయాలు మరిచిపోయి వారు ఐక్యత ఉండడానికి తల్లిదండ్రులైన వారు కూడా ప్రోత్సాహపరచాలి. కాబట్టి ప్రియమైన వారులరా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఏం రాయబడిందంటే తండ్రియు నేనును ఏకమై ఉన్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కూడా ఐక్యత కలిగి ఉన్నారు. కాబట్టి కుమార్, ఇక నుంచి నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే దేవుడు నీకు పెట్టిన క్రమశిక్షణ ఏంటంటే భార్యను ప్రేమించాలి, భార్యని పోషించాలి, తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి. 4వదిగా ఐక్యత కలిగి ఉండాల భార్యాభర్తలు. ఇది దేవుడు నీకు ఇస్తున్నటువంటి క్రమశిక్షణ. ఇలా మనం పాటించినట్లయితే దీవించబడతాము, ఆశీర్వదించబడతాం. అందుకనే మనం 128వ కీర్తనలో మనం చదివితే అక్కడ ఏం రాయబడిందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ కష్టార్జితాన్ని అనుభవించదవు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఓలివల మొక్కల వలె ఉందురు. ఎంత గొప్ప అద్భుతం! క్రమశిక్షణ అనేది ఎప్పుడైతే మనం పాటిస్తామో నిజముగా వారు దీవించబడతారు. కాబట్టి కుమారు గారికి మొదటి విషయాన్ని నేను తెలియజేశాను. అయితే నీ పేరేంటమ్మా? అనిత. అనిత గారికి కూడా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను.
అనిత గారు కూడా దేవుడు ఒక క్రమశిక్షణ పెట్టాడు. అనిత గారికి దేవుడు పెట్టినటువంటి క్రమశిక్షణ ఏంటంటే, మొదటిగా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22లో రాయబడింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. స్త్రీ లోబడాలి. మీకు తెలుసా, కాళ్ళు చెప్పినట్టు తలకాయ ఉంటుందా, తలకాయ చెప్పినట్లు కాళ్ళు ఉంటాయా? ఎవరు చెప్తారు? మనకి 2 చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. ఈ కాళ్ళు చేతులు చెప్పినట్టు తలకాయ ఉంటుందా, తలకాయ చెప్పినట్లు ఈ అవయవాలు ఉంటాయా? చెప్పండి. ఎవరు చెప్పలేరు. నా దగ్గర చాక్లెట్ లేదు, లేకుంటే చాక్లెట్ ఇచ్చి చెప్పిస్తుంటే. మా సంఘంలో అంతే. ఎవరన్నా ప్రశ్నకు జవాబు చెప్తే వాళ్ళకి వెంటనే 5 రూపాయలు చాక్లెట్ ఇచ్చేది, లేదంటే 10 రూపాయలు చాక్లెట్ ఇచ్చేది. నన్ను తెచ్చుకోలే, నేను వాక్యం చెప్తాను అనుకోలే, ఊగనే వచ్చినా అంతే. ఈ సారు హఠాత్తుగా వాక్యం చెప్పమంటాడు. అట్లే ఆ కలవర టెంపుల్ గుంటకల్లో ఊగిపోయి కూర్చున్నాను. దడుగ్గుని లేపాడు ఈ సారు. ఏం నేనంటే నా మీద అంత కక్షనేమో. ఆ ప్రేమంట. కాబట్టి గమనించండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు, సొంత భర్తకు లోబడేది నేర్చుకోవాలా. ప్రపంచంలో చాలా మంది ఏం చేస్తుంటారంటే, సొంత భర్తకు లోబడరు కానీ ఎదురింటి భర్తకి లోబడుతుంటారు. అక్కడే వచ్చింది సమస్య, అక్కడే వచ్చేది తంట, అక్కడే వచ్చేది చెప్పండి, లేనిపోని భేదాభిప్రాయాలు, సమస్యలు వస్తాయి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, సొంత పురుషునికి లోబడాలి. సొంత పురుషుడు ఎవరు? తాలిబొట్టు కట్టిన వాడే సొంత పురుషుడు. ఆయన నీ రాజు, నీ శిరస్సు, నీ నాయకుడు, నీ యజమానుడు, నిన్ను పోషించేవాడు, సంరక్షించేవాడు, ఆలనా పాలన చూసుకునేవాడు నీ భర్త. కాబట్టి భర్తకి, సొంత భర్తకి లోబడాలి. ఎంతవరకు లోబడాలి? ఆఖరి వరకు, అంతము వరకు లోబడాలి. పెళ్లి కూతురు తల్లి విషయం నేను విన్నప్పుడు సంతోషపడ్డా. ఎందుకంటే ఆయనకి యాక్సిడెంట్ అయ్యి బలహీనపడి ఆయన ఏ మాత్రం కూడా స్పృహలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పటికైనా ఆయన సరిగ్గా లేడనుకుంటా. అయినా కూడా భార్య ఆయనకి ఏం చేస్తుందమ్మా? చూసిన వాళ్ళు చెప్పండి. నేను చూడలే. చూసిన వాళ్ళు చెప్పండి అమ్మా, ఏం చేస్తుందమ్మా? సేవ అంటే ఆ సేవ? కొట్టే సేవనా? తిట్టే సేవనా? పోతానంగా ఇడిచిపెట్టి పోతాననే సేవనా? కాదు. చేస్తుంది సేవ. ఎవరికి చేస్తుందంటే తన భర్తకు. బాగున్నప్పుడు ఒక సేవ, బాగలేనప్పుడు ఒక సేవ కాదు. ఎప్పటికైనా భర్తకి సేవ చేయాలి. ఆయన నీ కిరీటము, ఆయన నీ యొక్క యజమానుడు. కాబట్టి అనిత గారు కూడా దయచేసి భర్తకి లోబడేది నేర్చుకోవాలి. ఇక రెండో విషయం ఏమిటంటే, దేవుడు చెప్తా ఉన్నాడు కీర్తన గ్రంథంలో 45వ కీర్తన 10వ వచనంలో కూడా రాయబడిన మాట, రెండవ మాటగా చెప్తున్నా. అక్కడ ఏం రాయబడిందంటే, కుమారి ఆలకించి ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము అని రాయబడింది అక్కడ. కాబట్టి ఇక నుంచి అనిత గారు ఏం చేయాలి అనంటే, తన తల్లిని, తన తండ్రిని ఆమె కూడా ఏం చేయాలమ్మా? మర్చిపోవాలి. పాస్టర్ గారు నీకొక్కరికే చెప్పారు ఆదికాండం 2:24లో, పురుషుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను ఎత్తుకోమన్నాడు. కాబట్టి నేను మా ద్వారంలోనే ఉంటాను, నువ్వు వీటికి వస్తే కాపురం చేస్తాను, లేదంటే అది ఒక సమస్య అయిపోతుంది. కాబట్టి అనిత గారు కూడా తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఎవరిని ఎత్తుకోవాలమ్మా? ఎవరి దగ్గర ఉండాలి? చెప్పండి గట్టిగా. భర్త దగ్గరే ఉండాలి. అది 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 వాస్తవమైనటువంటి మాట. మీరు ఆదికాండం 2వ అధ్యాయం చదవండి. అక్కడ దేవుడు ఏం చేశాడంటే, ఒక ఎముకను తీసి దానికి మాంసమును బూడ్చివేసి ఆ స్త్రీని ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడమ్మా? ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఆదాము స్త్రీ దగ్గరికి పోలే, స్త్రీయే ఎవరి దగ్గరికి వచ్చింది? ఆదాము దగ్గరికి వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ రీతిగా
మరి అనిత గారు కూడా ఎవరిని ప్రేమించాలి, ఎవరి దగ్గర ఉండాలి అని అంటే సమస్తాన్ని విడిచిపెట్టి చెప్పండమ్మా గట్టిగా, భర్త దగ్గర ఉండాలని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక గంట కొట్టేస్తున్నారు అప్పుడే, కాబట్టి నేను ఇంతటితో నేను ముగించేస్తున్నా. కాబట్టి వీళ్ళిద్దరూ ఈ రీతిగా క్రమశిక్షణలో నడవాలి అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఉండాలంటే దేవాది దేవుడు ఉండాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండాలి. ఆయన ఉంటేనే వీళ్ళు క్రమశిక్షణలో నడవగలరు. ఒక బైక్ పోవాలంటే బైక్ నడిపే వ్యక్తి కావాలి, కారు నడవాలి అంటే డ్రైవరు కావాలి, బస్సు నడవాలంటే డ్రైవరు కావాలి. ఆ రీతిగా వీళ్ళిద్దరు కూడా క్రమశిక్షణలో నడవాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉండాలి, ఆ యేసును అంగీకరించాలి, ఆ యేసుతో ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఇంకా మీలో ఎవరైనా యేసు ప్రభు నమ్మకుండా రక్షణ పొందకుండా భార్యను కొడుతూ ఉన్నట్లయితే, భర్త మాటకు విధేయత వినయం చూపకపోతే దేవుని వాక్యం ద్వారా వినయము విధేయత చూపండి, దేవుని దీవెన విండుగా పొందండి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మంచిది చెప్పబడినటువంటి దేవుని అమూల్యమైన సందేశం చక్కగా ఈరోజుకి కూడా చక్కగా వర్ణించి బైబిల్ జ్ఞానం, దేవుని మహాజ్ఞానం అది మనుషులు ఏర్పాటు చేసినది కాదండి. ఇది వివాహం, దేవుని అనాది సంకల్పం. దేవుడు వారిని జతపరిచాడు, జతపరిచిన దేవుడే వారు ఎలా బ్రతకాలో కూడా ఈ 66 పుస్తకాలలో నుండి దేవుడు మంచి మాటలను తెలియజేశాడు. కనుక ఈ యొక్క విన్న వర్తమానం వారికి మాత్రమే కాదు, అనితకును అలాగే కుమారుకు ఇద్దరికి కాదు, మనం కూడా దీనిని ఆపాదించుకొని మన జీవితాల్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో, భార్య భర్తల మధ్య ఏమైనా సందేహాలు, అనుమానాలు, వీటన్నిటిని కూడా వాక్యం ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క వివాహం గొప్పది కనుక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సందేహాలను వాక్యం ద్వారా మనం తీసేసుకొని ఆ సరి చేసుకొని మన జీవితాలను ముందుకు నడుపుకుంటే ఎంతో ధన్యకరంగా శుభకరంగా ఆ కుటుంబాలు అంచెలంచెలుగా గొప్పగా దేవుడు ఉంచుతాడని, దేవుని కృప కుటుంబం మీద ఉండాలని ఆశిస్తూ ఈ వాక్యం అందరి హృదయంలో స్థిరపరిచి బలపరిచి భద్రపరిచి విస్తరింప చేయను గాక. ఆమె చెప్పబడిన లేఖనం నిమిత్తం మన మధ్య రాజు గారు ప్రార్థన చేయాల్సిందిగా పాస్టర్ గారికి. అందరూ మోకరించినట్లయితే తలవంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభువా, నీకు స్తోత్రములు. ఈ సమయంలో వివాహ విషయంలో కొన్ని వర్తమాన సందేశమును మీరు దైవజనుల ద్వారా మాకు తెలిపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారును అన్నిటిని బట్టి నీకు స్తోత్రములు. కుమారు అన్నిటినైనా మరణ పరంపరం వరకు నా తండ్రి నీకు ఏక మనసు కలిగి ఉండటానికి సాయం చేయండి. భార్య భర్తలు ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండటానికి సాయం చేయండి. అంతవరకు ప్రభువా నీలోనే ముగించబడాలి ప్రేమ కాదని నీకు లోబడాలి ప్రభా. ఇదిగో వివాహం అన్నింటిలో ఘనమైనదని మీరు సెలవిచ్చితిరి. ఈ ఘనమైనవని మాటలను ప్రభా తెలుసుకొని బ్రతకడానికి సాయం చేయమని యేసు దివ్యమైన నామములో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థించిన రాజు గారిని ఆయన పరిచయం దేవుడు దీవించి ఆశ్రయించిన మరి సమయంలో వివాహము జరగడానికంటే ముందు మన వద్ద అబ్రహాము అయ్యగారు చక్కగా వాళ్ళిద్దరిని వర్ణించి చక్కగా ఆయన కొత్తగా పాట రాశాడు. ఆ పాట పాడుతున్నది మనం అందరం కూడా విని సంతోషిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కళ్యాణ శుభలగ్న కళ్యాణ శుభలగ్న యేసయ్యయే పంచను జీవందము. కళ్యాణ శుభ కళ్యాణ శుభలగ్న యేసయ్య ఏర్పంచను ఈ బంధము. కళ్యాణం శుభలగ్నం యేసయ్య ఏర్పంచను ఈ బంధము.
యేసయ్య ఏర్పంచను ఈ బంధము. గర్భములో ఉన్నప్పుడు వీరిద్దరిని చూశాడు దేవుడు. తల్లి గర్భములో ఉన్నప్పుడు వీరిద్దరిని చూశాడు దేవుడు. ఈరోజు ఇద్దరిని కథపరిచేను, ఈరోజు ఇద్దరిని కథపరిచేను, ఈరోజు ఇద్దరిని కథపరిచేను, ఈరోజు ఇద్దరిని కథపరిచేను. కళ్యాణం శుభలగ్నం, కళ్యాణం శుభలగ్నం. యేసయ్య ఏర్పంచను ఈ బంధము, యేసయ్య ఏర్పంచను ఈ బంధము. కళ్యాణం ఎవరు విడదీయనిది ఈ బంధము, విడిచిపోనిది అనుబంధము. ఎవరు విడదీయనిది ఈ బంధము, విడిచిపోనిది అనుబంధము, విడిచిపోనిది అనుబంధము. కళ్యాణం శుభలగ్నం, కళ్యాణం శుభలగ్నం. యేసయ్య ఏర్పంచను ఈ బంధము, యేసయ్య ఏర్పంచను ఈ బంధము. కళ్యాణం తల్లిదండ్రులను విడచి, తల్లిదండ్రులను విడచి వీరిద్దరూ ఏకా శరీరమై ఉందురు. తల్లిదండ్రులను విడచి వీరిద్దరూ ఏకా శరీరమై ఉందురు, ఏకా శరీరమై ఉందురు. కళ్యాణం శుభలగ్నం, కళ్యాణం శుభలగ్నం. యేసయ్య ఏర్పంచను ఈ బంధము, యేసయ్య ఏర్పంచను ఈ బంధము, యేసయ్య ఏర్పంచను ఈ బంధము. కళ్యాణం హల్లెలూయా. మంచిది, చక్కటి పాట పాడినటువంటి అబ్రహాం అన్న గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మనం దేవుని మహింపరచుదాం. సరే, మంచిది. ఈ సమయంలో మరి అమూల్యమైనటువంటి సమయం. ఈ సమయంలో మరి వివాహ దంపతులను ఇరువురిని కూడా ఏకం చేసేటువంటి సమయం. మరి ఈ సమయాన్ని మన మధ్య ఉన్నటువంటి ఇసాకు పాస్టర్ గారికి, కర్నూలు నుంచి వచ్చిన ఇసాకు పాస్టర్ గారికి ఈ సమయాన్ని సమర్పిస్తున్నాం. వివాహం చేయడానికి ఆయన అర్హుడుగా మరి వివాహం చేయడానికి ఆయన మరి వచ్చారు కనుక ఈ సమయంలో ఆయనకి సమయాన్ని అప్పగిస్తూ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం.
ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక. ఆమేనండి. అందరూ వచ్చిన వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక. ఓకే, ఏమి తొందరపడాకండి. మేమైతే 11 నుంచి 12 లోపు అయిపోవటాలంటే నేను సారు సిద్ధంగా ఉన్నాము. అయితే పెళ్లి కూతురు కొద్దిగా రెడీ చేసింది, అలాగే తాళబొట్టుకి దారం ఎక్కిలే, అన్నీ మేము ఆలోచిస్తూనే ఉన్నాము. మీరేమి కొద్దిగా టెన్షన్ పడుతున్నారు, ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దండి. టైం చూసుకుంటూ ఉండొద్దండి. టైం చూసుకుంటూ ఉంటే తలకాయ వస్తుంది. ఏం టైం చూడొద్దండి. యెహోవా కార్యం మనం అశ్రద్ధగా చేయకూడదు. కాబట్టి దేవునికి మహిమకరంగా చేద్దాం. 5 నిమిషాలు 10 నిమిషాలు ఏమి తొందర ఏం పడొద్దండి. 5 నిమిషాలు 10 నిమిషాలకు మనం ఏం చేయలేము. బట్టి నిదానంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఓకే, మంచిది. మళ్ళీ అధ్యక్షుడిగా వహించి జరుపుకున్న రాజు పాస్టర్ గారికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అబ్రామ్ మంచి పాటలు పాడినందుకు అబ్రామ్ కూడా వందనాలు. అలాగే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సేవకులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాము. వచ్చిన కుల పెద్దలకు, సంఘస్థులకు, అలాగే గ్రామస్తులకు, స్నేహితులకు, మళ్ళీ అలాగే నూతన దంపతులు కూడా ఒకేసారి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. అందరినీ దేవుడు మరొకసారి దీవించును గాక. ఆమేన్. ఇవన్నీ కొద్దిగా సైడ్ పెట్టండి, అటు పైన పెట్టండి ఎవరన్నా. ఓకే, దంపతులు ముందుకు వచ్చేస్తారు, రండి.